నమస్కారం. ఇండియన్ రైల్వేస్లో జాబ్ కొట్టాలి అనుకుంటున్నారా? అయితే గ్రాడ్యుయేట్స్ అందరికీ ఇదొక సూపర్ గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే ఈరోజు మనం కేవలం నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించే కాదు, అసలు ఈ అవకాశాన్ని ఎలా పట్టుకోవాలి, సరైన స్ట్రాటజీతో ఎలా సక్సెస్ అవ్వాలి అనే విషయాలను కూలంకషంగా చర్చిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ స్కేల్ ఎంత పెద్దదో చూద్దాం. చూడండి, ఏకంగా 5810 గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, వేల మంది ఆశావహుల కలల్ని నిజం చేయబోయే ఒక మంచి అవకాశమన్నమాట. అవును, ఈ వేకెన్సీస్ అంటే కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు, ఇది ఇండియన్ రైల్వేస్తో ఒక సెక్యూర్ కెరియర్కి ఫౌండేషన్ వేస్తోంది. మరి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని చేజిక్కించుకోవాలంటే ముందు మనం ఈ వేకెన్సీల స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అదే మన ఫస్ట్ స్టెప్. సరే, మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఈ వేల కొద్దీ పోస్టుల్లో అసలు అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ డోనట్ చాట్ చూడండి. ఒక్కసారి చూడగానే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం ఖాళీలలో సగానికన్నా ఎక్కువ, అంటే సుమారుగా 59% పోస్టులు అన్నీ ఒకే ఒక్క కేటగిరీలో ఉన్నాయి. అదే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఏకంగా 3416 పోస్టులు. సో అప్లై చేసేటప్పుడు మన స్ట్రాటజీని డిసైడ్ చేసేది ఇదే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇక మరో కీలకమైన విషయానికి వద్దాం, అదే టైం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో సమయం అనేది చాలా తక్కువ, అంటే అస్సలు ఆలస్యం చేయడానికి ఛాన్సే లేదు. ఈ తేదీలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 20న అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయి. ఆ వెంటనే, అంటే జస్ట్ నెక్స్ట్ మంత్ డిసెంబర్లోనే CBT-1 ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఏంటి, ప్రిపరేషన్కి టైం దాదాపు లేనట్టే. చూసారుగా, ఎక్స్పర్ట్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు. అప్లికేషన్ డెడ్లైన్కి ఎగ్జామ్కి మధ్య గ్యాప్ చాలా తక్కువ, కాబట్టి తర్వాత చూద్దాంలే అనుకుంటే కుదరదు. ప్రిపరేషన్ ఇప్పుడే, ఈ క్షణం నుంచే మొదలుపెట్టాలి. ఓకే, ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే ఇది ఒక 5 స్టేజ్ జర్నీ అనమాట. ఇందులో ప్రతి స్టేజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అవి ఏంటంటే, ఫస్ట్ CBT-1 ఎగ్జామ్, తర్వాత CBT-2, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ లేదా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా పాస్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇక ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్. గుర్తుంచుకోండి, ఒక స్టేజ్ క్లియర్ చేస్తేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలం. ఇక్కడే ఉంది అసలైన స్ట్రాటజీ. ఈ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ల మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. చూడండి, CBT-1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అంటే దీని మార్కుల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం అస్సలు కన్సిడర్ చెయ్యరు. మరి అసలు పోటీ ఎక్కడా? అదంతా CBT-2లోనే. ఫైనల్ ర్యాంక్ని డిసైడ్ చేసేది ఒక్క CBT-2 స్కోర్ మాత్రమే. రైట్, ఇక మనం ఈ విశ్లేషణలో చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అదే మన విన్నింగ్ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దేనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ క్లియర్. మన ప్రిపరేషన్ ఎఫర్ట్స్ అన్నీ, మన ఫోకస్ అంతా కంప్లీట్గా CBT-2 మీదే ఉండాలి. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ డిసైడ్ చేసేది అదే కాబట్టి. CBT-1లో క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంటే, కానీ CBT-2లో మ్యాక్సిమం స్కోర్ సాధించడమే మన అల్టిమేట్ గోల్ అవ్వాలి. మరి ఆ మెరిట్ని డిసైడ్ చేసే CBT-2లో ఏ సబ్జెక్టుకి ఎంత వెయిటేజ్ ఉందో ఈ బార్ చార్ట్లో చూడండి. క్లియర్గా కనిపిస్తోంది కదా. జనరల్ అవేర్నెస్కి ఏకంగా 50 మార్కులు, మ్యాథ్స్ రీజనింగ్లకు 35 మార్కులు చొప్పున ఉన్నాయి. సో ర్యాంక్ని డిసైడ్ చేసే అస్సలైన గేమ్ చేంజర్ ఏది? జనరల్ అవేర్నెస్. కాబట్టి మన ప్రిపరేషన్లో ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇవ్వాలి. సరే, ప్రిపరేషన్ సంగతి పక్కన పెడితే అసలు ఏ పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ కూడా ఒక స్ట్రాటజీ ఉంది. సరైన పోస్టులను ఎంచుకోవడానికి ఈ 3 మూలస్తంభాలు, అంటే 3 పిల్లర్స్ ఆఫ్ పోస్ట్ సెలెక్షన్ మనకు హెల్ప్ చేస్తాయి. వీటిని ఫాలో అయితే సక్సెస్ ఛాన్సెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఆ 3 పిల్లర్స్ ఏంటో వివరంగా చూద్దాం. నంబర్ 1, వేకెన్సీ వాల్యూమ్, అంటే ఎక్కువ ఖాళీలు ఎక్కడున్నాయో చూసి వాటికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మనం ముందే చూసాం కదా, గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు 3416 ఉన్నాయి. ఇక నంబర్ 2, రిక్వైర్డ్ స్కిల్స్, అంటే ఒకవేళ టైపింగ్లో మంచి స్పీడుంటే టైపిస్ట్ పోస్టులని ఎంచుకోవడం తెలివైన పని. స్టేషన్ మాస్టర్ లాంటి పోస్టులకైతే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది, మెడికల్ ఫిట్నెస్.
మనం ప్రిఫర్ చేసే పోస్టుకు కావాల్సిన మెడికల్ స్టాండర్డ్స్ మనకున్నాయా లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది చాలా క్రిటికల్ వార్నింగ్. ఎవరైనా లాసిక్ సర్జరీ చేయించుకుని ఉంటే వాళ్ళు A2 మెడికల్ స్టాండర్డ్ అవసరమయ్యే పోస్టులకు, ఉదాహరణకు స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ లాంటి వాటికి అనర్హులు. ఈ పాయింట్ను అస్సలు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామ్లో ఎంత మంచి స్కోర్ తెచ్చుకున్నా చివరికి మెడికల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయితే అంతా వృధా. కాబట్టి అప్లై చేసే ముందే ఈ రూల్ గురించి క్లియర్గా తెలుసుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలా కరెక్ట్గా అప్లై చేయాలి అనే విషయాలు చూద్దాం. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్లకు ₹500. ఇందులో ₹400 రీఫండ్ వస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్ లాంటి కేటగిరీలకైతే ₹250. ఈ అమౌంట్ మొత్తం అంటే ఫుల్ రీఫండ్ వస్తుంది. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. ఈ రీఫండ్ రావాలంటే CBT 1 ఎగ్జామ్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇది మర్చిపోవద్దు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, rrbapply.gov.in వెబ్సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. సెకండ్ స్టెప్, పార్ట్ 1లో పర్సనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్, ఆన్లైన్లో ఫీజు పే చేయాలి. ఇక ఫైనల్ స్టెప్, పార్ట్ 2లో మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కడమే. ఇక చివరిగా ఒక చాలా ఇంపార్టెంట్ వార్నింగ్. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీరిచ్చే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అనేవి పర్మనెంట్గా లాక్ అయిపోతాయి. అంటే తరువాత ఏ స్టేజ్లోనూ వాటిని మార్చడం కుదరదు. కాబట్టి మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు యాక్టివ్గా ఉండే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ స్ట్రాటజీలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఈ 5810 పోస్టుల్లో సరైన ప్లానింగ్తో వెళ్తే విజయం సాధించడానికి బెస్ట్ ఛాన్స్ ఏ పోస్ట్లో ఉంది? సరైన ప్రణాళిక, కష్టపడి చదివితే ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అందరికీ